నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు స్పైసీగా ఉండే చికెన్ కర్రీ రెసిపీని చూపిస్తాను. వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు ఇలా కారకారంగా చికెన్ కర్రీ చేసుకొని తింటే ఆహా! భలే ఉంటుంది గదా! స్పైసీ చికెన్ కర్రీ జొన్న రొట్టెల్లోకి అంటే ఏదన్నా బగారా రైస్, కొత్తిమీర రైస్, కసూరి మేతి రైస్ లోకి చాలా బాగుంటుంది. నేనైతే ఈ స్పైసీ చికెన్ కర్రీని కొత్తిమీర రైస్ లోకి చేస్తున్నాను. ఇది గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దాంతో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆలస్యం చేయకుండా ఈ చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్పైసీ చికెన్ కర్రీ కోసం నేను 1 కేజీ చికెన్ తీసుకుని వెనిగర్ వేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాల్ని కలుపుకుందాం. ముందుగా ఇక్కడ 2 స్పూన్ల కారం వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల ఉప్పు, కూరకు సరిపడా ఇప్పుడే వేసేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం వేసుకున్న ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి అన్ని ముక్కలకి కూడా సమానంగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మసాజ్ చేస్తున్నట్టుగా కలపాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర టైం ఉంటే కనుక అరగంట సేపు ఈ చికెన్ ని నానబెట్టుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. నేనైతే 20 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఒక 6 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుంటున్నాను. ఇలా నూనె బాగా వేడవగానే ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ సాజీర వేసుకుందాము. సాజీర మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం చిటపట్లాడితే సరిపోతుంది. సాజీర వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 3 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ ఏం రావాల్సిన అవసరం లేదండి, కొంచెం రంగు మారి మెత్తబడితే సరిపోతుంది. 10 నిమిషాలకు చూడండి ఉల్లిపాయలు చక్కగా రంగు మారిపోయాయి, మెత్తబడ్డాయి కూడా. ఇప్పుడు మనం ఇందులోకి ఈ ఉల్లిపాయలకి సరిపడా ఇంకొక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఒకసారి మంచిగా వేపుకోవాలి. ఒక 2 నిమిషాలకి అల్లం వెల్లుల్లి కూడా వేగిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే 20 నిమిషాల ముందు కలిపెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల చికెన్ ని నూనెలో మంచిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాలు చికెన్ ని మగ్గనిద్దాం. ఇప్పుడు మనం ఈ చికెన్ లో గ్రేవీ కోసము ఇలా ఒక చిన్న కొబ్బరి ముక్కను కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు బాదం ఇంకా జీడిపప్పు పొడిని వేసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకుంటున్నాను. మీ దగ్గర జీడిపప్పు బాదం పొడి లేకపోతే డైరెక్ట్ గా మీరు బాదం జీడిపప్పు కూడా గ్రైండర్ లో వేసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకుందాం. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ లోని నీళ్ళన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, బాదం, జీడిపప్పు పేస్ట్ ని కూడా వేసుకోవాలి. నేను ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసానండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. మీరు వీటితో పాటు ఒక స్పూన్ గరం మసాలా పొడి లేదంటే ఏదన్నా చికెన్ మసాలా పొడిని కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా అన్ని వేసుకొని కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. నాకైతే కారం తగ్గినట్టు అనిపించిందండి, అందుకే నేను 1.5 స్పూన్ ఇంకా కారం వేస్తున్నాను. ఉప్పు అయితే కరెక్ట్ గా సరిపోయిందండి నాకు. ఇలా కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఈ కారంలోని పచ్చివాసన, మసాలాలోని పచ్చివాసన అంతా పోయేదాకా ఇంకొక 10 నిమిషాలు మనము మూత పెట్టేసి చికెన్ ని ఉడకనిద్దాం. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ లోని నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక, ఆ జార్ లోనే ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసి కడిగి అవి ఈ చికెన్ లో వేసి కలుపుకుంటున్నాం. మరీ ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి, మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని మూత పెట్టేసి చికెన్ ని ఉడకనిద్దామండి. మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోవాలి చికెన్ అడుగంటకుండా. ఇంకొక 10 నిమిషాలకి చూడండి చికెన్ గ్రేవీ కూడా చిక్కబడింది, చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. నేను మీకు చికెన్ ఉడికిందో లేదో చూపిస్తాను. చూడండి ఒక చాకుతో ఇలా కట్ చేసి చూస్తే చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీరను వేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా చికెన్ కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు చికెన్ ని మగ్గనిద్దాం. చూడండి ఒక 2 నిమిషాల తర్వాత మన స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ ని పక్కకు తీసుకుందాం. ఈ సండే రోజున మీరు ఈ స్పైసీ చికెన్ కర్రీ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.